తుర్కియాకి వాయువ్య ప్రాంతంలోని ఓ స్కై రిసార్ట్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 10 మంది మృతి చెందారు. మరో 32 మందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించామని తుర్కియా ఇంటీరియర్ మినిస్టర్ అలీ ఎర్లికాయా చెప్పారు. గత రాత్రి రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త హోటల్కు వ్యాపించాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 11 అంతస్తుల ఈ హోటల్ 4 అంతస్తులో స్థానిక కాలమాన ప్రకారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషములకు మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత ఫైర్ ఫైటర్స్ వచ్చి మంటలను ఆర్పారని తుర్కియా ఇంటీరియర్ మినిస్టర్ అలీ ఎర్లికాయా చెప్పారు. అయితే మంటలు వ్యాపించడానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. దీని గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారని మంత్రి చెప్పారు. కాగా రెస్టారెంట్ 4వ అంతస్తులో ఉందని చెబుతున్నారు. రెస్టారెంట్ నుంచి మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించాయి. కాగా 2 వ్యక్తులు మంటలకు భయపడి హోటల్ పై అంతస్తుల నుంచి దూకటంతో అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో మొత్తం 234 మంది గెస్టులున్నట్లు స్థానిక న్యూస్ మీడియా ఆండోలో తెలిపింది. ఇదిలా ఉండగా తుర్కియా రాజధాని ఇస్తాంబుల్కు తూర్పున 295 కిలోమీటర్ల దూరంలో ఈ స్కై రిసార్ట్ ఉంది. వింటర్ సీజన్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడ స్కై రిసార్ట్ కర్తాల్యాకు వస్తుంటారు.